రవి గారు, హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హడావిడి అంటే ఇప్పుడు జరగబోతున్న స్థానిక ఎన్నికలు పక్కన పెడితే అదేదో జనరల్ ఎలక్షన్స్ ఏదో దగ్గరకొచ్చేసినట్టుగా ఆయన దూకుడు గాని, లేకపోతే ఆయన వ్యూహాలు గాని కనపడుతున్నాయి. ఏమంటారు సార్? నిజమే. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు పెంచాడు. అలాగే కార్యకర్తలతో రోజు సమావేశాలు ఇవి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో మనం తప్పకుండా ప్రతి చోట గెలవాలి. ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు అని వాళ్ళకు ఒక తాకీదు కూడా ఇచ్చారు. సో, ఆయన హై స్పీడ్‌లో వెళ్తున్నారనేది స్పష్టమే. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా లాకప్ డెత్ సాయి కృష్ణ దాన్ని వైసీపీ నాయకులే తెచ్చారు. ఇంకా వాళ్ళు ఒక 2, 3 కేసుల్లో కోర్టుకెళ్తే కోర్టు వాళ్ళకి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ అలా ఉంచి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సాక్షిలో పెట్టుబడులు, క్విడ్ ప్రోకో అన్న ఈడీ పెట్టిన కేసులను కూడా ఆ విషయంలో కూడా తెలంగాణ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. ఒక విధంగా లిక్కర్ స్కాము దీని మీద అరెస్టులు అయ్యాయి. వాళ్ళని పట్టుకున్నాం, వీళ్ళని పట్టుకున్నాం అని చెప్తున్నా, లెక్కలు చెప్తున్నా అడుగు పట్టలేదు పెద్దగా. హ్మ్. కానీ మొత్తం మీద ఒకవైపు నుంచి కేసులు వీటిని ఎదుర్కోవడానికి కావాల్సిన లీగల్ వ్యూహము, రెండోది రాజకీయమైన దూకుడు, మూడోదేమో అక్కడ కాకినాడలో కాపులందరిది వైసీపీ కాపుల సమ్మేళనం అని ఒకటి పెట్టారు. కాపు మీట్ పెట్టడం అనేక కోణాల్లో ఆయన వేగం బాగా పెంచారు. పార్టీ లోపల అంతర్గతంగా కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇంతకుముందున్న ఆయన ప్రశాంత్ కిషోర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మనుషులనే తీసుకొని వచ్చి కొంచెం సమన్వయం కోసం పెట్టుకున్నారు. ఇంక మొత్తం కాంట్రాక్ట్ అప్పగించేది లేదు కానీ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటామని ఇటు యంత్రాంగాన్ని కూడా పెంచుతున్నారు. జగన్ 2.0 అనే దాంట్లో కార్యకర్తలకు నేను పూర్తి ప్రాధాన్యత ఇస్తాను అని ప్రకటించారు. అలాగే తన ప్రజల్లోకి వెళ్ళే పాదయాత్ర అనేది ఇంకొక ఏడాది తర్వాత చేస్తానని అది కూడా చెప్పేసి ఒకటి ఉంది కదా, 2 కళ్ళు మూసుకుంటే ఆయన 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎన్నికల మూడ్లో పడిపోయాడు ఆయన. పూర్తిగా అందరినీ కార్యకర్తలను పిలిపించి అభ్యర్థులను నియమించడము, లేకపోతే తర్వాత వీళ్ళకి మీరు సహకరించాలని చెప్పడము. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ముందుగా నిర్ణయించడం, ఆర్థిక వనరులు ఇవన్నీ ఉన్న వాళ్ళకే చాలా ఖచ్చితంగా టికెట్ ఇవ్వడం ఇట్లాంటివి ఉపయోగపడ్డాయి గెలిచినప్పుడు. 11 వచ్చినప్పుడు కాదు, అంతకుముందు. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా పునరావృతం చేయడమే కాకుండా ముందుగా సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. వీటన్నిటిని మించి ఆయన్ని మధ్య కలుసుకొని వచ్చిన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన పూర్తి విశ్వాసం, ఒక విధంగా ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా విజయం సాధించడం తప్ప వేరే లేదు. కూటమి ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇంకా మన దగ్గరికే వచ్చేస్తారు అనేటటువంటి దాంతో రోజు ట్వీట్లు, మీడియా కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెడుతున్నారు. తాజాగా కడప, పులివెందులకు కూడా వెళ్ళి పర్యటించి అక్కడ ఆలయాలు అవి కూడా సందర్శిస్తున్నారు. సో, ఇప్పుడు చూస్తే ఒకటి కాదు, అనేక కోణాల్లో తీసుకోవటము. ఎక్కడ ఇప్పుడు సాయి కృష్ణ కుటుంబాన్ని ఆయన వెళ్ళి పరామర్శించిన తర్వాతే చంద్రబాబు పిలిపించటం ఇవన్నీ కూడా అయ్యాయి కదా. కాబట్టి బాధితులను లేకపోతే ఈ పోలీసు కేసులకు గురైన వాళ్ళను పరామర్శించడం. సో, దీంతో ఒక మొత్తానికి కొత్త ఎత్తుగడలు చాలా తీవ్ర స్థాయిలోనే వేస్తూ ఉన్నట్టు, కొత్తగా మనుషులను కూడా సమకూర్చుకున్నట్టు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా జాతీయంగా ఢిల్లీ వెళ్ళి వైసీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వం మీద సిబిఐ విచారణ జరపాలి, డిఎస్సి మీద విచారణ జరపాలి, అమరావతి అవినీతి మీద విచారణ జరపాలని మెమరాండాలు ఇచ్చొస్తున్నారు. అమరావతిలో కూడా ఆఖరుకు అమరావతి బాధిత రైతుల కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. అమరావతి ఒకప్పుడు ఎవరు అనుకోలే అమరావతిలో జగన్కు చాలా ఇదిగా ఉంటుంది, ప్రతికూలత అనుకుంటే అమరావతిలో కూడా ఆ రైతులను కలుసుకోవడం, అక్కడ వాటి మీద సమావేశాలు పెట్టడం, వాటి మీద కేసులు వేయడం అన్నది కూడా జరుగుతుంది. సో, ఒకవైపున కాకుండా రాయలసీమ సమస్యలు వాటి మీద కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, అది కూడా తీసుకొస్తున్నారు. సరే, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎట్లాగో ఈ కార్పొరేట్లకు భూములు కట్టబెట్టడాలు వీటన్నిటి వల్ల కాలుష్యం ఈ సమస్యలు కూడా వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా తీసుకొని సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన, అంతర్గతమైన వ్యూహాలన్నిటికీ పదును పెట్టినట్టుగా మటుకు కనిపిస్తుంది. దీనికి తగినట్టే చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు నుంచి లోకేష్ వాళ్ళు కూడా కార్యకర్తల్లోకి వెళ్ళటం, హుషారెక్కించడం. నిన్ననే చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడుతూ, మీరు ఎవరైనా సరే గెలుపు మీద మీరు దృష్టి పెట్టండి, మీరు గెలిచి వస్తేనే నేను మిమ్మల్ని కలుసుకుంటాను, గెలవకుండా వస్తే నేను మీ మొహం కూడా చూడను అని ఆయన నిన్న చెప్తున్నారు చంద్రబాబు.
మీరు విజయం కోసం దీక్షగా పనిచేస్తే గెలుస్తాము. పార్టీ ఏదో చేయలేదని మీరు అలిగి మూలన కూర్చుంటే ఓడిపోతాము అని చంద్రబాబు నాయుడు నిన్న ఇవన్నీ మీడియాలో వచ్చినవి. కాబట్టి అటు ఇటు కూడా బాగా వేడి పెంచుకుంటున్నట్టుగా, పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దశలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ కేసులు తీసి ఏమన్నా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి మళ్ళీ కొంచెం రాజకీయంగా కొత్త పరిస్థితికి కారణమవుతారంటే మొన్న లోకేష్‌ను ఇంటర్వ్యూలలో అడిగారు. మీరు జగన్ అంటే మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయం. మేము అలా చేస్తే జగన్ బయట ఉండేవాడా అసలు అని ఆయన ఒక ఛాలెంజ్ చేశారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా బాగా పట్టు బిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ సార్.